మన దాన్నే మనదు అందరికీ నమస్కారం అమ్మా. ఇదివరకు మనము సర్ఫ్ ఒకటి, వాషింగ్ పౌడర్, వ్యాజిలెస్ 2 నేర్చుకున్నాం. ఈరోజు పెయిన్ బామ్ అంటే జాండు బామ్, కాళ్ళ నొప్పులకు, తలనొప్పికి, మోకాల నొప్పులకు ఎవ్రీ ఇయర్ ప్రతి కాలంలో ఉపయోగించుకోవచ్చు. మనం ఈ వ్యాజిలెన్ అంటే చలికాలం మాత్రమే ఉపయోగపడుతుంది. జాండు బామ్ అనేది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మన అందులో ఒకసారి చెప్పినా ఒకసారి గుర్తు చేసుకుందాం. సర్ఫ్లో మనం ఏమేస్తాము? సోడా యాష్ ఒకటి, యాసిడ్, జెల్, పర్ఫ్యూమ్, మిగతా రకాల వస్తువులు, ఆ వాసన అనేది సెంటు, అవన్నీ కలుపుకొని సర్ఫ్ తయారు చేసుకొని కొంచెం చల్లబెట్టుకొని 6 నెలల వరకు పెట్టుకొని వాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ నిన్నేం నేర్చుకున్నాము? కొంచెం పక్క జరగమ్మా. వీళ్ళు జాకెట్ పీస్ ఇస్తే కుట్టగలుగుతారా మేడం? నువ్వు పని చేసుకుంటా. పైన 3 ఇంచు వచ్చానా? నేర్పించింది మేడం. డ్రెస్సులు మళ్ళీ దీన్ని ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఏమైందంటే మర్చిపోతాం. అంటే మామూలుగా ఇట్లుంటే పక్కా ఉంటుంది. దీంతో పాటు పేపర్ కటింగ్ కూడా పెట్టేస్తాం సార్. ఎట్లా ఫోల్డింగ్ చేస్తాం, ఎట్లా పెద్ద పెద్ద గుట్టాలి పాత రోజు కట్ చేస్తున్నాను. డైలీ కనీసం ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. మీరు మర్చిపోతాం. 1 అవర్ కాదండి, రోజు 10-10:30 వరకు వచ్చి చేస్తూనే ఉంటారు. మేడం వెళ్ళిపోయినా కానీ చేస్తూనే ఉంటారు. ఇక పెద్ద ఇక స్టార్ట్ చేయాలి.
కొన్ని పాత చీప్ క్వాలిటీ. వీళ్ళకు ఇంకోటి సార్ ఫస్ట్ వీళ్ళకు చెప్పింటే పాత చీరలు తీసుకొని వచ్చేవాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని గుర్తుకేయాలంటే మనకి బడ్జెట్ పడుతుంది. అందులో చిన్న పడుతుంది, పేపర్ కట్కి మాత్రం పెద్ద పడుతుంది. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళు అక్కడే ఇంటికి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ ముఖ్యం మీకు. ప్రాక్టీస్ లేకపోతే రాదు. కొంతమంది ఎవరైనా వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పాలి, కొద్దిగా ధైర్యం కల్పించాలి. ఎట్లా కట్ చేయాలి, ఎంత కొంత ఎట్లా కొలవాలనేది. కొందరు ఉంటారు మీరు బాగా నేర్చుకోవాలి, కొంతమంది ఉంటారు కదా మీరు నేర్చుకోలేదని అనుకుంటుంటారు వాళ్ళు. ఎవరు చేసేది? ఎవరికైనా చేతికి సూది గుచ్చుకున్నా వాళ్ళకి గుచ్చుకుందా? బాగా చేశారు మనం. వీటిని ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా స్ట్రెంత్ వస్తుంది. చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. మంచిగా కటింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్. ఆల్ ది బెస్ట్. విషింగ్ ఆల్. బాగా కష్టపడి చెప్తా ఉంటాను, బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, మళ్ళా మంచిగా డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు. పాత గుడ్డలు లేక చీప్ క్వాలిటీ తీసుకొని కుట్టి చెడగొడతా ఉండాలి. ఒక మంచి డాక్టర్ కావాలంటే ఒక పేషెంట్ చంపాలి. అట్లే బట్టలు కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటే అయినా సరే దాన్ని చేయాలి. అయ్యో తప్పిపోయింది, డబ్బులు తగ్గిపోయింది అని అట్లా ఆలోచించదు. వచ్చిందా లేదా అనేది, కటింగ్ సరిగా చేసినామా లేదా, ఎక్కడ తప్పు పోతుంది అనేది చూసుకోవాలి. దాన్ని మళ్ళా కాకుండా మీరు ట్రై చేయాలి. చేస్తే ఐడియా ఉందా? ఆమె చెప్తాను ఎంత వస్తుంది? 500 రూపాయల మామూలు శారీ మీద మంచిగా డిజైన్ చేస్తారు. డిజైన్ వచ్చిందా? ఐడియా వచ్చిందా? మిమ్మల్ని ఎవరు బాగా చేస్తారు? నెంబర్ 1 ఎవరు? మీరు అంతా బాబు తీసుకుని వచ్చేసి బాగా ఇంట్రెస్ట్ అండి. అందరు బాగా తినాలంటే ఎవరు మంచిగా చేస్తారు? చెప్పువా కటింగ్ బాగా చేస్తారా? అది ఎంబ్రాయిడరీ ఎవరు బాగా చేస్తారు? ఎంబ్రాయిడరీ ఎలా చేస్తారు? మీరు చేస్తారా? అట్లా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. రాలేదని ఎప్పుడు బాధపడద్దు. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి నైపుణ్యం అనేది వస్తుంది. లేకపోతే ఏమైందంటే రాదు. చేయాలి మాట్లాడతాను బాగా బాగా యాక్టివ్గా. అందరూ యాక్టివ్గా ఉంటారు సార్, అందరూ యాక్టివ్గానే ఉంటారు. నేను అనేది ఏంటంటే మీరు నేర్చుకున్న దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము కూడా ఆలోచిస్తున్నాం, ఫుడ్ మిషన్ ఇద్దామా ఎట్లా దానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. బాగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కూడా ఇద్దాము. ఎండితో మాట్లాడి ఫైనల్ చేద్దామని అనుకుంటాము. మీరు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సమర్పించు స్వాగతం. వయోజన విద్యా కార్యక్రమానికి పాఠం పెట్టమ్మా. పాఠం పెట్టు ఫస్ట్ ద్వారా. ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా పాటించండి. అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు మాటలు ఎలా అవుతున్నాయో Gracias.
శిక్షణకు సంబంధించిన అక్కడ నుంచి ఎస్ఆర్సీకి సంబంధించిన చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ మన వైద్య విద్యా శాఖ డైరెక్టర్లు మిగతా వాళ్ళందరూ కూడాను 19వ తారీఖు మన శిక్షణ శిబిరాన్ని చూస్తున్నారు. మీరు సాధించిన ప్రగతిని చూస్తున్నారు. గతంలో కూడాను ఢిల్లీ టీం వచ్చి చూసి మిమ్మల్ని అందరినీ అభినందించి పంపడము జరిగింది. ఇక్కడ చాలా హుషారుగా ఉత్సాహంగా చాలా మంచిగా నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ ఉత్సాహాన్ని చూస్తే సార్ మళ్ళీ ఒకసారి ఈ కేంద్రానికి వద్దామని చెప్పి శివ గారు చెప్పారు. కనుక ఈ శిక్షణానికి మనకి ఆహ్వానిస్తూ మరి మాట్లాడుతుందిగా కోరుతారు. శుభాశిష్యులు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక 45 డేస్ 45 రోజులు మనం ఈ కార్యక్రమం తీసుకున్నాము. మన జిల్లా పైన పూర్తి అవసరం నుంచి సుబ్బారెడ్డి గారు స్టేట్ డైరెక్టర్ ఎస్ఆర్సీ గారు, తర్వాత మన చైర్మన్ గారు, దీనికి సంబంధించిన చైర్మన్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా మా ఊరు పైన పెద్ద ఆశతోటి అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉన్న మన ముఖ్య లక్ష్యంతో మనకు 5 కేంద్రాలు ఇవ్వడం జరిగింది. గట్టు, అరిజ, గరుడు, మద్దకం, లింగాల గ్రామాల మండలాల నుంచి రావడం జరిగింది. ఒక్కొక్క దగ్గర నుంచి 40 మంది చొప్పున మంది ఏర్పాటు చేసుకున్నాము. స్టార్ట్ అయ్యే ముందు కూడా ఏదో డౌట్స్ ఉంటే దూర ప్రాంతంలో ఉంది కాబట్టి ఎంతమంది వస్తారనేది ఒక డౌట్ ప్రాబ్లం ఉన్న అందరూ భయపడ్డారు. అయినా మన డీడీ గారు ప్రత్యేకం చేసి పెద్ద ఎత్తున మన మీకు చెప్పి వృత్తి విద్యా కోర్సు యొక్క విలువ తెలిపి దాని సంఘంలో ఏ విధంగా ఉంది, మన తోటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, కేంద్రాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వం ఏ సహకారం మనకు కల్పిస్తూ ఉంది అనేది మీకు ఒకసారి ఆలోచన రేకెత్తించాలి. కొంచెం సేపు ఎక్కడ అందుకే కరెక్ట్ మనం ఎందుకంటే రికార్డ్ చేసుకునేటివి మన తర్వాత రాసుకుందరు కానీ. జాగ్రత్త కుట్టమ్మా, నీ పేపర్ ఇస్తున్నా. ఎంత దిక్కు పడుతుంది రాయమ్మా, అక్కడక్కడ రైట్. కొద్ది ఇక్కడ రికార్డ్ చేసుకుంటారా, మా మామూలు రాసుకోండి మీరు. చూడు పక్కన అదే కానీ పక్కన మాట్లాడుకోకండి, మీరు సొంతంగా రాసుకుంటే రాసుకోండి.
వచ్చామ్మా కూర్చోండి. కాసిన పేరు చూపి ఆయన చెప్పిన రాదు తెలిసిందా నువ్వు రాయకూడదు నువ్వు దాకా చూపి అది చూసి రాయదు అది వీళ్ళు ఎన్ని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు అడిగారు అమ్మ నువ్వు ఇంతకుముందు ఏం చేసేదాన్ని ఇక్కడ ఏం నేర్చుకున్నావు రేపు వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని అడిగారు. అడిగితే పాపండి సార్ మేము ఇంతకుముందు బదిలీ రాసేవాళ్ళం వ్యవసాయం చేసేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ చదువు నేర్చుకున్నాము టైలింగ్ వచ్చింది సార్ వెళ్ళిన తర్వాత మాకు ఏముందంటే మేము పేదాళ్ళం కదా మరి మేము ఏమి కొనుక్కోలేము కదా అంటే సార్ మిషన్స్ అయ్యి ఇప్పుడు చూడండి దాంట్లో జాబ్ చేసి పిల్లలకు మాత్రం మండలం అన్నప్పుడు యాక్టివిటీ ఒక నేను చూసి తర్వాత సీఈఓ గారు కూడా చెప్తామని చెప్పారండి. ఈరోజు సీఈఓ గారు తీసుకున్నప్పుడు కూడా ఆయనే చెప్పారండి ఆ రోజు కంప్యూటర్తో లెక్కలు తీసేసాడు సాఫ్ట్వేర్తో అప్పుడు లెక్కలు బోధిస్తున్నాం. మీరు కూడా 2 times మా పిల్లల కోసం లీక్ చేశారు పాపం. పంజాబ్ డ్రెస్ మినీ పంజాబ్ డ్రెస్ మరి చిన్న బాగా ఇచ్చాము తెలుస్తుంది కొద్దిగా ఎట్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ నేను పుట్టగలం అని 40 రోజుల్లో ఇట్లా పట్టడం చాలా గ్రేట్. పెద్ద కుట్టారని చిన్న వచ్చింది బ్లౌజ్ స్టాండర్డ్ సైజ్ బ్లౌజ్ మాత్రం వాళ్ళ సైజే కుట్టున్నారండి. బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటాక 10 మార్కులు కటింగ్ చేస్తాక 10 మార్కులు స్టిచ్చింగ్ చేస్తాక 10 మార్కులు 30 మార్కులు వాల్యుయేషన్ అండి. హలో ముందు స్టార్టింగ్ కుట్టియండి అట్లాగే 10 చేతి కుట్లు కూడా నేర్పామని బోనస్ కట్టి దాన్ని యాడ్ అప్రైడ్ టైంలో కూడా నేర్పారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఐఓఎస్ నామ్స్ ప్రకారం లెవెల్ 1 అంటే కటింగ్ 5 గార్మెంట్స్ మేకింగ్ ఎన్ఐఓఎస్ లెవెల్ 1 అవుతుంది టెక్నికల్ ఒకసారి చేయబడి కోర్స్ కదా. కొత్తగా మనం ఇప్పుడు సాక్షాత్కారం వాళ్ళకి మనం టైప్ అయింది మన హైదరాబాద్ లాస్ట్ మంత్ ఇక నుంచి ఆ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎన్ఐఓఎస్ లెవెల్ 1 ఎగ్జామ్. లెవెల్ 2 అంటే ఎంబ్రాయిడరీ ప్లస్ 10 గార్మెంట్స్ మేకింగ్ 10 గార్మెంట్స్. ఇప్పుడు స్టార్టింగ్లో ఈ ఫోటో పెట్టించారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఇవి చూశారండి అప్పటికి కొట్టలేదండి ఇవన్నీ చూపించినారు. జీవన ఉపాధ్యాయులతో పాటు జీవన లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చాము. ఇది అవి ఉంటేనే మనం జీవించగలం. అందుకు అవి కూడా సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గోల్ సెట్టింగ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు మనం తీసుకొచ్చేటప్పుడు